అయోధ్య రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా శ్రీరామ నవమి పర్వదినాన అత్యంత కీలకమైన సూర్య తిలకం ఘట్టం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు రామ్లల్లా విగ్రహం నుదుటన తిలకంలా సూర్యకిరణాలు పడడంతో భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన 3వ శ్రీరామనవమి ఇది. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం చూసి భక్తులు పరవశించారు. ఈ పండుగ వేళ స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. అయోధ్య ఆలయంలో గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు పడేందుకు 3వ అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి పైప్ లోపలికి క్రాంతి ప్రసరించి తిలకం వలె కనిపిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు దీనిని నిర్మించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదిటిపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం గడియారంలో ముళ్ళులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యక్రాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకు ముందే ఏటా శ్రీరామ నవమి వచ్చే కాలాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గణించారు. మరొక వైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ స్లాట్లలో దర్శనాలకు అనుమతించారు. తెల్లవారుజామున 4:30 గంటలకి మంగళహారతి క్రతువు ముగియగా ఇక రాత్రి 9:30 గంటలకి శయన హారతి నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం నగరమంతటా భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేసి సూర్య తిలకం ప్రధాన పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.